హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మనం కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. ఇక నీతిగా బ్రతికేవాడికి నిందలు ఎక్కువ. ఇక బాధ్యతగా బ్రతికేవాడికి ఎప్పుడూ బాధలు ఎక్కువ. నువ్వు ఆలోచించింది గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలి అని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలి అని ఆలోచించు. పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ రారు అని గ్రహించినవాడు ఇక వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక ఎప్పుడు మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరాల్సిందే. చావు బ్రతుకులు అనేవి ఎక్కడో ఉండవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది, అలాగే భయంలోనే చావు ఉంటుంది. అందుకే ధైర్యంగా నిలబడండి. మనం దారిలో పడిపోతే ఎవ్వరూ చూడకముందే లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే ఇక అందరూ చూసేలా లేచి నిలబడాలి. నీకు ఇష్టం ఉంటే ఇక చేదు కూడా తీయగానే అనిపిస్తుంది. అలాగే అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్లను పట్టించుకోవద్దు. అలాగే ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో, అలాగే గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు. నిజంగా మీ మంచి కోరేవారే అయితే ఇక మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. నువ్వు మార్గ మధ్యలో రాయిలా ఉండకు. ఎవరో ఒకరు తన్నేసిపోతారు. ఊరి చివర కొండలా ఉండు. ఇక తాకడానికి కూడా ఆలోచిస్తారు. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, అలాగే మాటల్లో చెప్పేది కాదు. చేతల్లో అలాగే నడతలో మాత్రమే చూపగలం. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసమే జరగవచ్చు. కానీ నువ్వు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఆపలేదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధము నీకు తోడుగా ఉండదు. మిమ్మల్ని అనుమానించే వాడిని ఇక మీ దగ్గరకు రానివ్వకండి. అలాగే మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ కూడా పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకు అంటే ప్రవాహంలో ముంటూ కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగి ఉన్న దర్బలు కావు కదా. నిజమే కదండి. అలాగే ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసినా కూడా తెంచుకోలేనంతగా బంధం పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. గుర్తుపెట్టుకోండి, నువ్వు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిసనుకుంటాడు. కొద్ది కొరతలో చిన్న చిన్న విషయాలతో ఇక తృప్తి పడడమే ఉత్తముడి లక్షణం. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కూతురుని ఎంత పెంచినా వ్యర్థమే. మీ యొక్క బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం. కానీ మీ యొక్క గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం చాలా కష్టం. భయాన్ని బందీ చేస్తేనే ధైర్యం దారి చూపుతుంది. ఇక ఏ పరిస్థితిలోనైనా మంచిగా ఆలోచించే మనిషిని ఏ విషం కూడా చంపలేదు. ప్రతి విషయాన్ని చెడు భావంతో చూసే వ్యక్తిని ఏ ఔషధం కూడా బాగు చెయ్యలేదు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, అలాగే మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ యొక్క ప్రవర్తన, ఇక ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియచేస్తాయి. అర్థమైంది కదండి. అలాగే తలరాతను ఎప్పుడూ కూడా నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే
100 సంతోషాలు నీకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరు బాగుపడితే చూడలేని వారు ఇక ఎప్పటికీ తాము బాగుపడ్డా సుఖపడలేరు. ఈ సమాజం చాలా విచిత్రమైంది. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. మీ యొక్క నిజాయితీ అనేది ఇక ధైర్యం, అలాగే తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. ఓర్పుగా పనిచేస్తే ఇక నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు, నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. ఇక ఎదుటి వాళ్ళల్లో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టొద్దు, అలాగే నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది. విమర్శించేవాడు దిగజారుతాడు, విశ్లేషించేవాడు ఎదుగుతాడు. ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండొచ్చు, కానీ ఆప్యాయత లేని చోట ఇక అరక్షణం కూడా గడపలేం. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంటుంది. పట్టరాని సంతోషాన్ని, అలాగే భరించలేని బాధను ఇక నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వారే. మంచివాడి కోపం మంచు లాంటిది, ఇక వెంటనే కరిగిపోతుంది. ఇక చెడ్డవాడి కోపం నిప్పు లాంటిది, ఎప్పటికైనా కాల్చివేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా సరే ఇక వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలే కానీ అందంతో కాదు. ఎందుకు అంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. మీరు ఎవరి కోసం ఏడవకండి. మీరు ఏడ్చినంత మాత్రాన ఇక వాళ్ళు మీ వాళ్ళు కారు. వాళ్ళు మీ వాళ్ళైతే మిమ్మల్ని ఎప్పటికీ కూడా బాధించరు కదా. నువ్వు సులభంగా నోరు జారిన మాటలే మనసుని బలంగా బాధపెడతాయి. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. ఇక నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండడు. ఏ వ్యక్తినైనా కూడా చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకు అంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది కాబట్టి. ఇక మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ధీరులు ఎప్పుడూ కూడా తమకు కావలసింది స్వయంగా సాధించుకుంటారు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోరు. ఆదాయానికి మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే ఇంకొకటి నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. అర్థమైంది కదండి. గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులది దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది, ఇక దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేరు. ఒక మంచి పుస్తకం, అలాగే ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కావు. లోతుగా చదవాల్సిందే. మీ ముందు ఒక మాట, మీ వెనుక ఒక మాట. ఇక మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే కదా. అలాగే అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే కదా. నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా నువ్వే అని గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన మంచి పనిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ భగవంతుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడంటే అంతకంటే గొప్పది ఏదో నీకు ఇవ్వబోతున్నాడని అర్థం. ఇక ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకోసం అన్నింటినీ మార్చుకునే వ్యక్తిని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు.
మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. ఇక ఎప్పుడూ నీ వైపే ఆలోచించుకుంటే నీ జీవితంలో నువ్వు తప్ప మరెవ్వరూ ఉండరు. అప్పుడప్పుడు ఎదుటివారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తేనే నీకంటూ నలుగురు మిగులుతారు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే ఇక మర్యాద పెరుగుతుంది. అలాగే నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. ఎవ్వరూ చూడ్డం లేదని తప్పు చెయ్యకు, అలాగే అందరూ చూస్తారని అప్పు చెయ్యకు. జీవితంలో ఈ రెండూ కూడా నీకు పెద్ద ముప్పులే. అర్థమైంది కదండి? సమాజంలో డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిచేస్తుంది. అర్థమైంది కదండి? సో చూశారు కదా ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యుల గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారనేది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.